అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయం వేళ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మరొకసారి చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే నమ్ము వారికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రోమా 1:16 మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ వాక్యంలో మనం చెప్పబడినట్లుగా మన ప్రియ సహోదరుడు భక్త సింగ్ అన్నగారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతని సంపూర్ణ యొక్క సమర్పణ గురించి మనం కొన్ని విషయాలను చూద్దాం. ఎవరైతే సహోదరుడు భక్త సింగ్ను ఎరిగి ఉండి అతడు బోధించుట విని ఉన్నారో వారు సహోదరుడు భక్త సింగ్ తన జీవితములో క్రీస్తును ప్రకాశింపజేసినని గ్రహించి ఉందురు. అతడు ప్రభువైన యేసు క్రీస్తును గాఢముగా ప్రేమించెను. ఎంత క్రయమైనను చెల్లించి ఎల్లప్పుడూ ప్రభువు చిత్తమును నెరవేర్చుటకు ఆశించెను. ఇతరుల కొరకు బహిరంగ స్థలములలో విమానాశ్రయమైనను మార్కెట్ స్థలమైనను ఉద్యాన వనమైనను మరి ఏ ఇతర స్థలమైనను ఎక్కడైనా సరే మోకరించి ప్రార్థించుటకు అతడు ఎన్నడూను సిగ్గుపడలేదు మరియు భయపడలేదు. ఎవరంటే ఆయన మన ప్రియ సహోదరుడు భక్త సింగ్ అన్న గారు. అంతేకాదు ఇతర విశ్వాసులను బహిరంగ మరియు వీధి సువార్త సేవకై పంపించుటకు ప్రోత్సహించుటేగాక ఈ బలమైన పరిచర్యలో తాను కూడా పాలు పొందుచు అనేక మంది విశ్వాసులను, పరిచారకులను, సేవకులను నడిపించెను. పత్రికలు పంచుట వీధి సువార్త సేవలో అంతర్భాగమై ఉన్నది. అతడు అపోస్తలుడైన పౌలు వలె సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను గాను, నమ్మువానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ వాక్యాన్ని మనం ఎక్కడ చూస్తామంటే రోమా 1:16 చూస్తాం. అంటే నమ్మువానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని నమ్మి తన అనుదిన జీవితంలో సువార్త కొరకే మన ప్రియ సహోదరుడు భక్త సింగ్ అన్న గారు జీవించడం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా వాక్యానుసారంగా ఏం చేయాలంట?
అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే దేవుని కొరకు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్న గొప్ప విశ్వాసంతో ఎలా జీవించాడో, అలాగునే మన అన్నగారు కూడా దేవుని కొరకు, మన హెబ్రోను సహవాసము కొరకు అనేక మందిని ప్రభువు చిత్తానుసారంగా ఎంతోమంది సేవకులను, ఎంతోమంది సువార్థికులను, ఎంతోమంది విశ్వాసులను దేవుని యొక్క రక్షణలోనికి, అంటే ప్రభు యొక్క మార్గంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భక్సింగ్ అన్న గారిని ఏర్పాటు చేసుకున్నారు. అలాగున్నే ఈనాడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ ప్రభు పట్ల మనము కలిగి ఉండాలి. దేవుని సేవ కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క పరిచర్యల్లో ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఏం చేయాలంట? క్రీస్తును పోలి నడవాలి. పౌలు క్రీస్తుకు మాదిరిగా జీవించాడు. అలాగున్నే మన భక్సింగ్ అన్న గారు కూడా క్రీస్తును పోలి నడవడానికి ఇష్టపడుతూ వచ్చాడు, జీవించాడు. అలాగున్నే అటువంటి గొప్ప సాక్ష్యాన్ని, తీర్మానాన్ని మనం కూడా పొందుకొని అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారి వలె ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉంటున్నాడు. దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.